రేవంత్ రెడ్డే మాట్లాడించుంటాడు అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. వాస్తవానికి ఇది సీఎం పీఠానికే చెంపపెట్టు కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ అండి. ఇది ఎంత సన్నాసులుగా మారిపోయినారు మంత్రులందరూ అంటే, ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు ఒక నియంత లెక్క వ్యవహరిస్తూ ఉంటే, బానిసకు ఒక బానిస అన్నట్టుగా మంత్రులు వ్యవహరిస్తూ ఉంటే, ఇవాళ ఇది కేవలం రంగనాథుని తీసేయమన్నట్టు కాదు, మీ అందరి ముఖాలను చెంపపెళ్ళు కొట్టినట్టు అనే ఒక విషయాన్ని క్యాబినెట్ కూడా గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తోలుబొమ్మ రంగనాథ్ ఆ తోలు బొమ్మను ఆడిస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి. రంగనాథ్ నిమిత్తమాత్రుడు మాత్రమే, అసలైన నిందితుడు రేవంత్ రెడ్డి. బికాజ్ హీఈస్ ద మున్సిపల్ మినిస్టర్. ఆయన కిందనే ఆయనకు రిపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నటువంటిది రంగనాథ్ గారు. కాబట్టి రంగనాథ్నే తీసేయమన్నాడు కదా అని చెప్పి నేను సంకలు గుద్దుకొని నేను సంతోషపడ్డట్టయితే సరిపోదు. అది నిన్ను కూడా నిందితుడని చెప్పకనే చెప్పింది కోర్టు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మానవత్వంతో వ్యవహరించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడింది. తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడ్డది. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొద్దో గొప్ప గౌరవించేటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఏం మాట్లాడిండో, ఆ మాటలకి వాళ్ళ రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పు నేతృత్వంలో ఏం సమాధానం చెప్తాడో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్కసారి మన హిట్లర్ రేవంత్ రెడ్డి యొక్క మాటలను ఒకసారి ఇందాం. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established an organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad, I've demolished like anything. Demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. నేను మీడియా మిత్రులకు, మీరు కమ్యూనికేషన్ స్పెషలిస్టులు, మీరంతా మా అందరికంటే కూడా మేధావులు మీడియా వాళ్ళు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అని అంటారు. నేను తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్, ఆయన లాంగ్వేజ్ ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ భాష జర్మనీలో కూడా ఇట్లా మాట్లాడారు. ఎక్కడైతే హిట్లర్ పుట్టిండో అక్కడ కూడా ఇటువంటి ఒక భాష మాట్లాడరు. జర్మన్ దేశస్తులు కూడా హిట్లర్ను నేను స్ఫూర్తిగా తీసుకున్నా అని జర్మన్కి సంబంధించిన ఒక్కడన్నాడు. నిషేధం, హిట్లర్ పదం జర్మనీలో నిషేధం. ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఒక ఏ దేశంలో కూడా హిట్లర్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోరు. కానీ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ చూసిండ్రు, బాడీ లాంగ్వేజ్ కూడా చూసిండ్రు. ఇట్లా డిమాలిష్ అంటున్నాడు, డిమాలిష్ అని చెప్పని. అంటే ఎంత శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరించిండు. ఆ శాడిజానికి ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టింది. ఇప్పుడు కూడా వచ్చి చెప్పు నేను డిమాలిష్ చేసిన గాజా, ఇరాన్, లేకపోతే ఇజ్రాయిల్ అని చెప్పని ఇప్పుడు కూడా మాట్లాడని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. సిగ్గు ఎగ్గు ఉండాలి. పాలకవర్గం అనేటువంటి వాళ్ళు తోటమాలి లాంటి వాళ్ళు, ప్రజలను కాపాడేటువంటి వాళ్ళు, ప్రజలకు ఇండ్లు కట్టించేటువంటి వాళ్ళు, కడుపు నిండా అన్నం పెట్టేటోడు పాలకుడు అవుతాడు. కానీ కడుపులు ఎండబెట్టి ఇండ్లు విధ్వంసం చేసి నేనేదో ప్రజల మీద యుద్ధం చేయడం కోసం అని వచ్చినా అని చెప్పుకున్న రేవంత్ రెడ్డిని ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టిందనే ఒక విషయాన్ని నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా. మొత్తం మీద ఇది రాజు నేనే, మంత్రి నేనే, 34 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డిని గద్దె దించటానికి మొట్టమొదటి మెట్టు ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కింది. అది హైడ్రా కమిషనర్ను దించివేయడానికి. ఇవాళ ఒక దొంగ జీవో 99 ద్వారా ఆయనను అధికారంలోకి పట్టుకొచ్చి హైడ్రాను పెట్టి చేసినట్టు ఒక దాష్టికాలు అంతా ఇంత కాదు. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు,
సత్యపూస అయినట్టుగా రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతాను రంగనాథ్ గారిని, అక్బరుద్దీన్ గారి కాలేజ్ ఎందుకు కూలగొట్టలేదు సార్ మీరు? అపర్ణనా ఆదిత్యనా అది మూసీలా కడుతుండేవాడు, మూసీ నదిలా కడుతుండేవాడు. వాడిని ఏమన్నారట, నోటీసులు ఇవ్వాలా, రేవంత్ రెడ్డి టీం పోవాలా, పైసలు వసూలు చేయాలా. హైడ్రా నోటీసులు ఇవ్వాలా, రేవంత్ రెడ్డి టీం పోయి పైసలు వసూలు చేయాలా, బ్లాక్మెయిల్ చేయాలా, బెదిరించాలా, లేదు కూడదు అంటే బుల్డోజర్లు పంపి కూలగొట్టాలా. ఏం ప్రజాస్వామ్యం నడిపిస్తూ ఉన్నారు తెలంగాణలో? ఏం రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ? నేను ఒక విషయం అడుగుతున్నా, ఇల్లల్కగానే పండగ కాదు సార్. ఇవాళ హైకోర్టు వారు వాళ్ళకి దండం పెట్టాలా, వాళ్ళ పాదాలు కడిగి పూజలు చేయాలా, నీళ్లతో కడిగి పూజలు చేయాలా. ఓ అద్భుతమైన తీర్పు ఇచ్చిండ్రు. పాపం వాళ్ళు నిరంతరంగా హైకోర్టు మొత్తుకుంటూనే వస్తున్నది. వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. నోటీస్ ఇవ్వకుండా కూల్చొద్దు, అర్ధరాత్రి పోయి కూల్చొద్దు,